ఒకరోజు 151 ఇచ్చారు, ఈరోజు మీకు 11 ఇచ్చారు. ఒకరోజు 60 ఇస్తారు, ఒకరోజు 30 ఇస్తారు. ప్రజలు ఎప్పుడు మనం ప్రయాణం చేయాలా, మనం ప్రజలకు నిజాయితీగా ఉండాలా, రాజ్యాంగబద్ధంగా ఉండాలా, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలా. మనం మాట్లాడే ప్రతి మాట కూడా రేపటి తరాలు చూస్తాయి, వాళ్ళకి మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది. అది మీరు గమనించాలా. ఎందుకు కంగారు అని అడుగుతున్నా, ఎందుకు కంగారు అని అడుగుతున్నా. నెక్స్ట్ మేమే వచ్చేసి ఇవన్నీ కూడా మీ ఇప్పుడు వరకు ఏదైతే అగ్రిమెంట్లు చేసుకున్నారో, ఇండస్ట్రీస్ వచ్చాయి, అందరినీ తోసేస్తాం బయటికి. ఏంటివి? ప్రజల కోసం పనిచేద్దాం. ఇప్పటికీ కూడా చెప్తున్నాం, ప్రజల కోసం ఒక నిర్ణయాత్మకమైన, ఒక నిర్మాణాత్మకమైన పని చేసుకుందాం. ఈ రాష్ట్రం కోసం ఒక డిగ్నిటీతో బిహేవ్ చేద్దాం. థాట్ ప్రాసెస్, ఒక మంచి థాట్ ప్రాసెస్తో ముందుకెళ్దాం. అంతేగాని మీ శాపనార్థాలకి చింతకాయలు రాలు. దయచేసి అంటే ఏంటి, రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ కూలిపోయిందని తప్పండి. ఇవన్నీ తప్పు. ఇది అన్నీ తప్పు. దయచేసి ఇప్పుడు కూడా మీ అందరికీ క్లియర్గా చెప్తున్నా, మీ శాపనార్థాలకి, మీ మంత్రాలకి చింతకాయలు రాలో. ప్రజల కోసం పనిచేసే విధానం నేర్చుకోవాలా. ప్రజల కోసం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలా. ప్రజల కోసం నిలబడేటప్పుడు నిజాయితీగా, నిబద్ధతతో నిలబడాలా. మీరు ఆరోపణలు చేయొచ్చు, మేము ఆరోపణలు చేయొచ్చు, దాంట్లో నిజాలు ప్రజలు చూసుకుంటారు. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి మీద ఆరోపణలు వస్తాయి. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అభిప్రాయ భేదాలు ఉంటాయి. మీ అభిప్రాయం ఒక ఫార్మాట్ ఉంటుంది, ఒక నిజాయితీతో మీ అభిప్రాయం చెప్పండి. అంతేగాని శాపనార్థాలు, మంత్రాలు, క్షుద్ర పూజలు ఇవి చేయకండి దయచేసి. దానివల్ల చింతకాయలు కూడా రాలో, గుర్తుపెట్టుకోండి. జై హింద్. ఒక్కొక్కరు అడగండి సార్, అడగండి ఒక్కొక్కరు. గూగుల్ సెంటరు ఆయన అభిప్రాయం అది. గూగుల్ సెంటర్లు ఇంకా మంచి ఇవి కూడా అమరావతిలో పెట్టారు. గూగుల్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. ఈరోజు వాళ్ళు విశాఖపట్నం అన్ని గూగుల్ ప్రపంచవ్యాప్తంగా విశాఖపట్నాన్ని ఐడెంటిఫై చేశారు బెస్ట్ సిటీ అని. కాబట్టి మేము ఇక్కడికి వస్తామన్నారు, మనం ఆహ్వానించాం. కాబట్టి ఆయనకి కనపడలేదు. ఉత్తరాంధ్ర నాయకుడు, మా అందరికీ ఉత్తరాంధ్ర నాయకులందరికీ, అన్ని పార్టీల వ్యక్తుల్లో అందరికీ సీనియర్ అతను. ఆయన మేము గౌరవిస్తాం. ఆయనకి కొంచెం చూడ అన్న బొత్స సత్యనారాయణ గారు మన ఉత్తరాంధ్రాన్ని, మన విశాఖపట్నాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న గూగుల్ సెంటర్ ఐడెంటిఫై చేసింది. దయచేసి మీరు గౌరవించండి. ఇంకా థ్యాంక్ యూ అండి. మీరు రైట్. తెలంగాణది ఎక్కడ కూడా ఏమండి, తెలంగాణది ఎక్కడా కూడా మనం తప్పు మాటలు మాట్లాడలేదు. కాకపోతే భారతదేశం మొత్తంలో రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటాం. ఏది గోదావరి జిల్లాలో. నిజంగా గోదావరి జిల్లాలో ఈరోజు సమస్యలు చూస్తూ ఉంటే కడుపు తరుక్కుపోతుంది. అందరి కళ్ళు పడ్డాయి అనేదండి, మన కళ్ళు కూడా పడతాయి. ఎందుకంటే ఇంత గ్రీనరీయా అని అర్థం చేసుకోండి. ఆ ఉద్దేశంతో, పాజిటివ్ ఉద్దేశంతో అన్నారు కానీ ఎవరిని కించపరచడానికి ఇంకోటి అనలేదు. డెఫినెట్గా మన గోదావరి జిల్లా అంటే మనకి చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాం. గోదావరి జిల్లాలో మరి అంత ప్రౌడ్ ఫీల్ అయినప్పుడు, ఈరోజు సమస్యలతో ఉన్నప్పుడు డెఫినెట్గా ఎవరికైతే గోదావరి జిల్లాలంటే ఇష్టం ఉన్నాలో వాళ్ళ బాధగా ఉంటుంది. దాంట్లో అన్ని సమస్యలు ఉన్నాయి. దాని మీద అన్నారు కానీ దీన్ని పెద్దగా చేయాల్సిన పని లేదు. ఇంకా పని పాటు లేకపోతే ఎవడొకటి ఏదో మాట్లాడుకుంటాడు. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఇక్కడ అందరూ